ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ కృపావాక్యం కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని ఏమైపోతున్నారంటే మైమరచిపోతూ ఉన్నారు. మరి అంతేకాదు, వారి యొక్క జీవితంలో మనము చూసుకున్నట్లయితే నిర్మూలమగుదురు అనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. బుద్ధిహీనులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి మనసు కలిగినటువంటి వారంటే ప్రస్తుతం వాళ్ళ కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి క్షేమాన్ని, వాళ్ళ కళ్ళ ఎదుట ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసేసి మరిచిపోయేటువంటి వారు. చూడండి, వారు మైమరిచిపోతున్నారు. దాన్ని చూసి దానిలో ఆనందిస్తూ మరి మైమరిచిపోతూ నిర్మూలమగుతూ ఉన్నారు. ఉదాహరణకి మనం చూసుకుంటే బుద్ధిహీనులు బైబిల్ గ్రంథంలో మనకు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. తప్పిపోయినటువంటి కుమారుడు, బుద్ధి లేని కుమారుడు కదండి, బుద్ధి లేని కుమారుడు అని పరిశుద్ధ గ్రంథంలో మనకి మత్తయి సువార్తలో చూస్తూ ఉంటాం. బుద్ధి లేని కుమారుడు ప్రస్తుత పరిస్థితులు, ప్రస్తుతం ఉన్నటువంటి క్షేమాన్ని చూసుకున్నాడు, తన స్నేహితులతో ఉన్నటువంటి సంతోషాన్ని చూసుకున్నాడు, తన యొక్క ఫ్రెండ్స్ మరి ఆ యొక్క లోకములో జీవిస్తున్న ఆనందాన్ని చూసుకున్నాడు, ఆ డబ్బుని చూసుకున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఆస్తి అంతా ఇచ్చేసేయమన్నాడు, తనకు రావాల్సిన వాటా తీసుకున్నాడు. తనకి ప్రస్తుతం తను ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూసి విర్రవిగిపోతూ వచ్చాడు. బుద్ధిహీనులకి బాగా విర్రవీగుతూ ఉంటారండి, వీళ్ళు తెగ విర్రవీగుతూ ఉంటారు. వీళ్ళని ఆపేవాళ్ళు ఉండరు, వీళ్ళకి బుద్ధి వచ్చేంతవరకు కూడా వీళ్ళని ఆపేవాళ్ళు ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ఆ యొక్క మరి ఆ చిన్న కుమారుడు, బుద్ధి లేనటువంటి ఆ కుమారుడు, అక్షేమ స్థితి అంతా పోయింది, తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా పోయింది, పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి, స్నేహితులు తనని విడిచిపెట్టేశారు. భయంకరమైన పరిస్థితికి, ఆకలి బాధతోటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్లోనికి వెళ్ళిపోయాడు. మనందరికీ కూడా తెలుసు. అయితే తన యొక్క జీవితంలో మరి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. తన తప్పును పశ్చాత్తాపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు బుద్ధి కలిగి నువ్వు నడుచుకుంటున్నావో, బుద్ధిహీనుడుగా నువ్వు నడుచుకుంటున్నావో పరిశీలన చేసుకో సహోదరి. మరి సోమరి ఎక్కడికి వెళ్ళాలంటే చీమల యొద్దకు వెళ్ళని అవి ఎంత జ్ఞానము కలిగినవి, ఎంత బుద్ధి కలిగినవి. ప్రస్తుత క్షేమస్థితిని చూసి పర్వాలేదులే, ఇప్పుడు ఆహారం ఉంది కదా, ఇప్పుడు ఏం కాదులే, ఇప్పుడు మేమేం చచ్చిపోంలే, ఆ తర్వాత చూసుకుందాంలే, ఆ తర్వాత సంపాదిద్దాంలే, ఆ తర్వాత ఆలోచిద్దాంలే అనుకున్నాయా అండి? అనుకోలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి ఆ క్షేమ స్థితిని, ఆ ప్రస్తుత కాల పరిస్థితులను చూసి ఆగిపోక రాబోచున్నటువంటి కాలమును కూడా ఆలోచించినటువంటివి. ఈరోజు ప్రస్తుతం నా స్థితి బాగుందిలే, నేను బాగున్నాను, నేను క్షేమంగా ఉన్నాను, నా పిల్లలు బాగున్నారు, మేమంతా బాగా తింటున్నాం, బాగుంటున్నాం అనుకుంటూ ఉన్నామేమో. జాగ్రత్త, బుద్ధి కలిగి నడుచుకో. ఈరోజు బుద్ధి కలిగి నువ్వు జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీకు బుద్ధి తక్కువైతే, నీకు బుద్ధి లేకపోతే దేవుణ్ణి అడుగు. దేవుడు లేనటువంటి వాడు బుద్ధిహీనుడని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుడు ఉన్నాడంటావు కానీ దేవుని మీద ఆధారపడవు, దేవుడు ఉన్నాడంటావు విశ్వాసం ఉంచువు. ఈ బుద్ధి లేని కన్యకలను కూడా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. బుద్ధి లేని వారు సిద్ధపాటు లేదు, బుద్ధి లేని వాళ్ళకి సిద్ధపాటు ఉండదు. ఆదివారం ఆరాధనకి వెళ్ళాలని తెలుసు, నువ్వు నిజంగా బుద్ధి కలిగినటువంటి విశ్వాసం అయితే ఆదివారం ఆరాధనకి వెళ్ళాలని నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవా? నీ పిల్లల్ని, నీ ఇంటి వారిని సిద్ధపరచువా? ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు సిద్ధపడవా? ముందు రోజే సిద్ధపడవా? పెళ్ళికి వెళ్ళాలంటే వారం 10 రోజుల ముందే సిద్ధపడతావు కదా. మన ఇంట్లో ఇంకొంచెం తెలిసిన వాళ్ళ పెళ్ళి అయితే అసలు బట్టలతో సహా కొనుక్కొని సిద్ధపడతావు. ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి కుక్కల హడావుడు అన్నట్టు ఎవరో పెళ్ళికి కూడా ముందు నుంచి ఆలోచించుకొని సిద్ధపడతావు. ఎలా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఎంతమందితో కలిసి వెళ్ళాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎట్లాగా అన్నీ ఆలోచిస్తాం.
ఒక లోక సంబంధమైన పెళ్ళికే నువ్వు ఆ విధంగా సిద్ధపడి నువ్వు పోతూ ఉంటుంటే పెళ్లి కుమారుడుగా ప్రభువు రాబోతూ ఉన్నాడు. వధువు సంఘంగా నీవే ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. నీ ఇంటి వారు కలిసి ఈరోజు బుద్ధి లేని వారైపోతూ కుటుంబాల్ని పాడు చేసుకుంటున్నారు. బుద్ధి లేకపోవడం వల్ల, జ్ఞానము లేకపోవడం వల్ల కుటుంబాలని, బిడ్డల్ని ఆత్మీయంగా పాడు చేసుకుంటూ ఉన్నారు. వారు నాశనం అవుతున్నారు. శరీర సంబంధంగా బాగుండొచ్చండి, బాగా సంపాదిస్తూ ఉండొచ్చు, బాగా ఆరోగ్యంగా ఉండొచ్చు, బాగా ఉంది పరిస్థితి అనుకుంటూ ఉండొచ్చు. జాగ్రత్త ప్రియ సహోదరి, బుద్ధి కలిగి సిద్ధపడు. ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో. ఈరోజు బుద్ధి నిన్ను కాపాడుతుంది, బుద్ధి నిన్ను రక్షిస్తుంది. చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈరోజు బుద్ధి లేక మా కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాం. బుద్ధి లేని మాటలు మాట్లాడి అనేకుల్ని దూరం చేసుకుంటూ ఉన్నాం. బుద్ధి లేనటువంటి వారిగా కుటుంబాల్లో కలహాలు పెట్టుకుంటూ ఉన్నాం, సంఘంలో కలహాలు పెట్టుకుంటూ ఉన్నాం. ప్రభా, మమ్మల్ని క్షమించండి నాయనా. మాకు బుద్ధి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. బుద్ధి కలిగిన కన్యకలు ఏ విధముగా సిద్ధపడ్డారో, బుద్ధి వచ్చిన తర్వాత ఆ కుమారుడు ఏ విధముగా పశ్చాత్తాపడి నాయన తండ్రిని ఆశ్రయించినాడో, అలాంటి బుద్ధి కలిగిన ఆత్మ కలిగి ముందుగా మేము సిద్ధపడటానికి, నీ సన్నిధిలో మేము కనపడటానికి మమ్మల్ని ఆయత్తపరచమని చిన్న చీమలైనా ఎంతగా రేపటి గురించి ఆలోచించి బుద్ధితో ప్రవర్తిస్తూ ఉన్నాయి, జ్ఞానముగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. ప్రభా, అలాంటి జ్ఞానమును, బుద్ధిని, వివేకమును, తెలివిని మాకు అనుగ్రహించమని, ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.